నమస్తే. ప్రకృతిలోని జంతువులు, పురుగులు ఎలా తమ ఇంద్రియాల వల్ల మోసపోతున్నాయో ఉదాహరణలతో ఆది శంకరాచార్యులు వివరించారు. ఈ సత్యం మన జీవితాలకు కూడా గొప్ప పాఠం నేర్పుతుంది. ఉదాహరణ చేప. నాలుక వల్ల మోసపోతుంది. నీటిలో ఈదుతున్న చేప ఎరను చూస్తుంది. దాని రుచి, వాసనకు ఆకర్షితమై అది దాని వైపు వెళ్తుంది. కానీ ఆ ఎర వేటగాడి బుట్టలో ఉంటుంది. చేప దానిని తినడానికి వెళ్లి బుట్టలో చిక్కుకుంటుంది. ఇక్కడ చేపకి దాని నాలుకే మోసం చేస్తుంది. రుచి కోసం అది ప్రాణాల్ని కోల్పోతుంది. 2 మిడత. కళ్ళ వల్ల మోసపోతుంది. మిడతలు కాంతి వైపు ఆకర్షితమవుతాయి. మంటను చూసినప్పుడు అది దాని వైపు ఎగిరిపోయి దహించుకుంటుంది. చుట్టూ ఎన్నో ఆహారాలు ఉన్నా అది మంటను తప్పుగా అర్థం చేసుకుంటుంది. భ్రమరం. ముక్కు వల్ల మోసపోతుంది. ఆనసంపెంగ పువ్వుకు మకరందం తియ్యదనంతో భ్రమరాలను ఆకర్షిస్తుంది. కానీ ఈ పువ్వులో విషపదార్థం ఉంటుంది. భ్రమరం దాని వాసనకు ముగ్ధమై పువ్వు మీద కూర్చుంటుంది. తర్వాత విష ప్రభావంతో చనిపోతుంది. ఏనుగు చర్మం వల్ల మోసపోతుంది. వేటగాళ్ళు మగ ఏనుగుని పట్టడానికి ఆడ ఏనుగును ఉపయోగిస్తారు. అది ఆడ ఏనుగు వెనకే వెళ్తుంది. అది వేటగాళ్లకు చిక్కుతుంది. లేడి చెవుల వల్ల మోసపోతుంది. లేడి పిల్లలను పట్టుకోవడానికి వేటగాళ్ళు వేణువును ఊదుతారు. వేణువు ధ్వనికి వైపు ఆకర్షితమవుతాయి. చివరికి వేటగాడి చేతికి చిక్కుకుంటాయి. ఇక్కడ చెవులే లేడిని మోసం చేస్తున్నాయి. ప్రకృతిలోని జంతువులు తమ ఇంద్రియాల బానిసలయ్యాయి. ఇంద్రియాలకు. మనిషి ఇది చూస్తే ఇంద్రియాలపై నిగ్రహం ఉండాలి. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.